హై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 సెకండ్ వీక్ అయితే నిన్నటి ఎపిసోడ్లో నిజంగా చాలా జోష్ వచ్చిందని చెప్పొచ్చు. అది మంచిగా చెడ అయినా కూడా ఇంట్రెస్ట్ అండ్ ఎవరేంటనేది తెలిసింది. సో ఈసారి అయితే ప్రైజ్ మనీ టాస్క్ల్లో నిఖిల్ క్లాన్ ఫస్ట్ ఉంది, సెకండ్ యష్మి, థర్డ్ నైనికా క్లాన్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఓటింగ్ కూడా చాలా వరకు చేంజ్ అయింది. ఎలిమినేషన్ ఈసారి బిగ్ షాక్ ఉండబోతుంది ఖచ్చితంగా. అదేదో చూసే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఓవరాల్గా మీ ఫేవరెట్ ఎవరు అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే ఆ కామెంట్స్ చాలా ఉంటాయి కాబట్టి ఎవరి ఫేవరెట్ అంటే ఎవరు ఎక్కువగా స్ట్రాంగ్ ఉంటున్నారు అనేది అయితే ఈజీగా అర్థమవుతుంది మీకు కామెంట్స్తోని. సో వీడియోలోకి వెళ్దాం. సో ఈ వారం ఓటింగ్లో నిఖిల్ ఎలాగో టాప్ ఉంటాడు, అది అందరికి తెలిసిందే. అండ్ నెక్స్ట్ విష్ణుప్రియ ఉంటుంది. సో ఇద్దరు టాప్లో ఉండడం పక్కా, అది అఫీషియల్లో కూడా. అండ్ అదేవిధంగా నిఖిల్ మిస్టేక్ ఏంటంటే అతను కంప్లీట్ బ్యాడ్ కావడం లేదు, కంప్లీట్గా గుడ్ కూడా కావడం లేదు. సోనియా, యష్మి ఎవరైతే ఉన్నారో నిన్న టాస్క్లో వాళ్ళు చేసింది ఓకే, వాళ్ళ టీంకు సపోర్ట్ అనుకుందాం. ఆ తర్వాత మాట్లాడిన మాటలు, నీటి పంపు దగ్గర చేసే గొడవల విష్ణు చేస్తుందని, వాళ్ళ క్లాన్ అంతా ఎలిమినేట్ అయితే ఎంత హ్యాపీగా ఉండని యష్మి. సో ఇది చాలా ఓవర్గా అనిపించింది, చాలా మెచ్యూరిటీ లేని విధంగా అనిపించింది యష్మి నిన్న. కంప్లీట్గా తనైతే అసలు అంత ఆవేశంతో ఎగరడం, సో మొత్తానికి ప్రేరణ కూడా వీళ్ళని చూసి అలా చేసిందేమో అనిపించింది. సో ఈ అంత ఎఫెక్ట్ నిఖిల్ మీద పడుతుంది అనిపిస్తుంది, కానీ మొత్తానికైతే కంప్లీట్ బ్యాడ్ అయితే కావడం లేదు. తన బార్డర్ లైన్ వరకు వచ్చి అవుతున్నాడు. నెక్స్ట్ విష్ణుప్రియ సరిగా డిఫెండ్ చేసుకోవట్లేదు సోనియాని, సో అవాయిడ్ చేస్తుంది. సో విష్ణుప్రియలో కూడా ఫైర్ తగ్గిపోతుంది అనిపించింది నాకు. మణికంఠ 12 to 13 తన పని తనకి చాలా సైలెంట్గా చేసుకుంటూ పోతున్నాడు. సో ఇప్పటివరకు అయితే పర్లేదు. అండ్ ఆ తర్వాత ఆదిత్య ఓం ఈసారి ఇంకో ఫ్యాన్ బేస్లో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. సో మొత్తానికైతే ఇతడు ఎలిమినేట్ అంటే ఇక్కడి నుంచి అందరు కూడా డేంజర్ జోనే, జస్ట్ 3 మెంబర్సే సేఫ్ ఈసారి, అదే ట్విస్ట్. ఆదిత్య ఓం కూడా ఎలిమినేషన్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్. నెక్స్ట్ పృథ్వీరాజ్. సో పృథ్వీరాజ్ అయితే మంచి ఇంప్రెషన్ వచ్చే టైంకు పొడగొట్టుకుంటున్నాడు. తన టీం కోసం ఆడినా కూడా అక్కడ క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఎలా వాదించాలి, ఫైర్ కూడా ఎలా ఉండాలి అనేది చాలా మెయిన్. పృథ్వీరాజ్లో క్వాలిటీస్ మిస్ అవుతున్నాయి. నేను కూడా ఒక సందర్భంలో స్ట్రాంగ్ అని చెప్పి అయితండి. నెక్స్ట్ నైనిక ఏంటంటే తన టీంకు తానే సపోర్ట్ చేసుకోవట్లేదు. సో చాలా ఆర్డినరీగా కనిపించింది నిన్నైతే. 9 to 10 అలా వస్తుంది. సీత కూడా అంతే. మనం టాస్క్ ఆడుతున్నామా, వెళ్తున్నామా, కూర్చున్నామా అని కాదు, సందర్భం వచ్చినప్పుడు తమ మార్క్ చూపించాలి. మార్క్ అంటే యష్మి, సోనియా లాంటి మార్క్ కాదు. సో కనీసం డిఫెండ్ చేసుకోవాలి. నబిల్ను ఓదార్చేది ఉండి వెళ్ళి, నబిల్ బాధపడుతుంటే వీళ్ళంతా వెళ్ళి నిఖిల్ని, ప్రేరణని ఓదారుస్తున్నారు. సో నబిల్ వీళ్ళ క్లానే కదా. సో ఇక్కడ వీళ్ళ టీం అంతా ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ శేఖర్ భాష ఈసారి డేంజర్ జోన్ అని కూడా అంటున్నారు. సీత, శేఖర్ భాష అండ్ ఆదిత్య ఓం. సో ఇలాంటి సందర్భంలో నేను ప్రసాద్ చెప్తాను, ఎవరినైనా నెట్టేస్తాడు బిగ్ బాస్. సో ఓటింగ్ చాలా మైన్యూట్ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు వాళ్ళకి అవసరం లేని వారిని పక్కకు పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. ఎట్ ప్రజెంట్ పృథ్వీరాజ్, యష్మి, సోనియా ఇచ్చే కంటెంట్కి వీళ్ళని ఎలిమినేట్ చేస్తాడు అనుకోను. శేఖర్ భాష కూడా అవసరమే, కాబట్టి నాకైతే ఆదిత్య ఓం అనే కొడుతుంది.